వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ముగ్గురు సైన్యాధిపతులు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మన ప్రతీకారం ఎలా ఉండాలి, దాని లక్ష్యాలు ఎలా ఉండాలి, దాని సమయం ఎలా ఉండాలి వంటి కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సాయుధ దళాలకు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత సాయుధ దళాల వృత్తిపరమైన సామర్థ్యాలపై ప్రధాని మోదీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆపరేషన్ పద్ధతి, లక్ష్యం, సమయాన్ని నిర్ణయించే అధికారం సైన్యానికి ఇచ్చారు. సైన్య సామర్థ్యాలపై ప్రధానమంత్రి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి బలమైన ప్రతిస్పందన ఇవ్వాలనే భారతదేశం దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. సమావేశంలో త్రివిధ దళాధిపతులు వారి కార్యాచరణ అంచనాలు, కార్యాచరణ ప్రణాళికలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయం సైన్యానికి ఒక ముందస్తు అనుమతిగా ప్రతీకారం తీర్చుకునే స్వేచ్ఛగా భావిస్తున్నారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహం పెళ్లిబిక్కింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్యాచరణలోకి వచ్చింది. భారతదేశ ఆత్మపై దాడి చేసేవారు నాశనం అవుతారని ప్రధాని మోదీ అన్నారు. దీని తర్వాత దేశం మొత్తం ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్నవారిపై కఠినమైన చర్య కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో మంగళవారం ఏప్రిల్ 29 సాయంత్రం ప్రధానమంత్రి నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు. ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వడం మన దృఢ జాతీయ సంకల్పమని ఈ సమావేశంలో ప్రధానమంత్రి స్పష్టమైన మాటలలో ఆదేశించారు. భారత సాయుధ దళాల వృత్తిపరమైన సామర్థ్యాలపై ప్రధానమంత్రి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు మన ప్రతీకార పద్ధతి, దాని లక్ష్యాలు ఏమిటి, దాని సమయం ఏమిటో గురించి కార్యాచరణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ సైనిక దళాలకు ఉందని ఆయన అన్నారు. ఈ ఉగ్రవాద దాడి ఏప్రిల్ 22న కాశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గామ్లో గుర్తు తెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది అమాయక పౌరులను, ఎక్కువగా పర్యాటకులను దారుణంగా చంపారు. ఈ దాడి ఇటీవల సంవత్సరాలలో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా పరిగణిస్తున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన అడవి వైపు పారిపోయారు. ఈ సంఘటన తర్వాత దేశం మొత్తం ప్రభుత్వం తదుపరి చర్యపై దృష్టి సారించింది. ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని మధుబని జిల్లాలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరిక చేశారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులు, ఈ దాడికి కుట్ర పన్నిన వారికి ఊహించలేని విధంగా పెద్ద శిక్ష పడుతుందని ప్రధాని అన్నారు. ఉగ్రవాద దాడిలో అమాయక పౌరులు మరణించిన క్రూరత్వాన్ని చూసి యావత్ దేశం విచారంలో మునిగిపోయిందని ప్రధానమంత్రి అన్నారు. దేశస్థులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధితుడి కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఉగ్రవాద దాడిలో ఒకరు తన కొడుకును కోల్పోయారు, మరొకరు తన సోదరుడిని కోల్పోయారు, మరొకరు తన జీవిత భాగస్వామిని కోల్పోయారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరణం పట్ల మన దుఃఖం ఒకటే, మా కోపం కూడా ఒకటే. దేశ శత్రువులు భారతదేశ ఆత్మపై దాడి చేయడానికి ధైర్యం చేశారు.